ఎవ్రీబడి ఎలా ఉన్నారండి? బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు మేము కోటింట్లో చేపల కూర వండుకుంటున్నాం. ఓకే, మీకు ఎంతమందికి ఇష్టం వస్తే చేపల కూర లైక్ చేయండి, కామెంట్ చేయండి. చేపల కూర కలుపుకొని పెట్టుకుంటే బాగుంటుంది. మా అమ్మ ఇలాగే చేసేది ఇంటికాడ. పూర్వకాలంలో ఇలాగే చేస్తారంట. చేపల కూర చాలా బాగుంటుంది, కలుపుకొని పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఉల్లిపాయ దంచుకోవాలి, బాగుంటుంది. పూర్వకాలంలో దంచుకుని నూరుకొని వేసుకునేవారు, బాగుంటుందని. ఓకే ఫ్రెండ్స్, చెందికాయల మీద నూరుకుని వేసేవారు. ఇప్పుడంటే మిషన్లు వచ్చేసినాయి, మెక్కిన్లు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చి మసాలా పూలన్నీ వేసుకోవాలి. ఇప్పుడు వచ్చి కారం కట్ట వేసాను ఫ్రెండ్స్. ఓకే, నూనె పౌడర్ పోసుకోవాలి. దోశ నూనె వేసుకుంటే బాగుంటుంది. ఉప్పు వేసుకోవాలి, కళ్ళు ఉప్పు వేసుకుంటే టేస్ట్ వస్తుంది కూర. చూడండి, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. చూడండి, టమాటాలు వేసుకోవాలి. తర్వాత వచ్చి చింతపండు గుజ్జు కూడా వేసుకోవాలి. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పొయ్యి మీద వచ్చి పెట్టేసాను, ఇంకా ఉడుకుతుంది. ఇంకా మా అమ్మగారు అయితే ఇలాగే చేస్తారు, నేను కూడా ఇలాగే ట్రై చేశాను ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే. కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఫైనల్గా అయితే అయిపోతుంది. మా అమ్మ అనేది ఫ్రెండ్స్, గంటతో తిప్పితే చేపలు పాడైపోతాయంట, ఇలా కదపాలంట, అప్పుడు కానీ బాగుంటాయంట. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోలు చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ లైక్ చేస్తలేదు, సబ్స్క్రైబ్ చేస్తలేదు ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. చేపల కూర అంటే అందరికీ ఇష్టమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ గొరకల మాట మా కొయ్య పిల్లాడు ఎట్టుకున్నాడు, సముద్రంలో రాత్రి తెచ్చాడు. మీరు వండుకొని అన్నాడు, చాలా మంచిది. ఆ కుర్రాడు కొయ్య పిల్లడు ఆ కుర్రాడు ఎట్టుకున్నాడు రాత్రి. ఫ్రెండ్స్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఎన్నిసార్లు అడుగుతుంది ఇవి సబ్స్క్రైబ్ చేయమని అనుకోద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.